సముద్రాన్ని పాయలు చేయగలిగే మనిషి ఎవడన్నా ఉన్నాడా? ఒక రాత్రి తెల్లవారేసరికి సముద్రం మధ్య నీళ్లు ఆ పక్క ఈ పక్క గోడలుగా నిలిపి సముద్రం మధ్యలో దుమ్ము దుమ్ము లేచి పడేటట్టు ఆరిన నిలబుట్టించాడండి ఆయన. ఏంటండి ఆలోచించాలండి. పనికిమాలిన సంగతులు కాదండి ఆలోచించాల్సింది, పనికిమాలినోళ్ళే కాదండి చూడాల్సిందే, పనికిమాలి కాదండి పరిశీలన చేయాల్సింది. నా దేవుణ్ణి పరిశీలన చేయాలండి. దేవుడికి మించిన సబ్జెక్ట్ లేదు, దేవునికి మించిన జ్ఞానం. అందులో బైబిల్లో చెప్పబడిన దేవుడు ఘనమైనటువంటి పాఠ్యాంశం, ఆయన ఘనమైన పాఠం, మన బ్రతుకు పాఠం, మన జీవిత పాఠం దేవుడు. అలా నన్ను గురించి రోజు పరిశీలన చేసుకునేవాడు, నా గురించి ఆలోచించేవాడు, నా యందు అతిశయించేవాడిని బట్టి నేను ఆనందిస్తున్నానని నా దేవుడు మాట్లాడుతున్నాడు.